ఎలా ఉంది నా యాక్టింగ్? నచ్చిందా నా యాక్టింగ్? ఏ మోహిని, భయపడ్డావా? భయపడ్డావు కదా? ఎలా ఉంది నా యాక్టింగ్? మీకు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మోహిని, ఏదో సరదాగా. సరదాగానా? ఎంత సరదా అయినా ఇలా చేస్తారా? ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయింది తెలుసా? చిన్నప్పటి నుండి నాన్న ప్రేమ అమ్మ ప్రేమ తెలీదు. అసలు ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగాను. మిమ్మల్ని చూశాకే ప్రేమ అంటే ఇలా ఉంటుందని తెలుసుకున్నాను. దక్కుతుంది అనుకున్న ప్రేమ ఇలా ఒక్కసారిగా దూరం అయిపోయిందని ఎంత భయపడ్డానో తెలుసా? మోహిని, మన పరిచయం అయి 4 రోజులైంది. మన నిశ్చితార్థం జరిగి 15 రోజులయ్యింది. మనం సరిగ్గా మాట్లాడుకుని 1 వారం రోజులైంది. నీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ ఇంత ప్రేమ ఉందని అస్సలు అనుకోలేదు. ఒకరి మీద ప్రేమ పుట్టడానికి, ఆ ప్రేమ పెరగడానికి సంవత్సరాలు రోజులు అక్కర్లేదు. ఒక్క క్షణం చాలు. సారీ మోహిని, నిన్ను కలవాలనిపించింది. పిలిస్తే వస్తావో రావోనని ఇలా అబద్ధం చెప్పాను. ఐఎమ్ సారీ. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయరమ్మనిలే, అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయరమ్మనిలే. చొరవ చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనిలే, చొరవ చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. చెలి తొలి స్పర్శ తాకినంత నా తనువు పులకించనే, పులకించిన తనువే మైమరచిపోయనే, మైమరచిపోయిన హృదయం చెలిని తాకాలని తొణికిసలాడనే. ఆహా, ఏమి ఈ క్షణం! ఎంత హాయి ఈ క్షణం! ఇంత హాయినిచ్చిన ఈ స్పర్శకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఒక్క నన్ను నేనివ్వడం తప్ప. హ్యాపీ బర్త్డే టు యూ మోహిని.
అయినా మీరు అలా చేసి ఉండాల్సింది కాదు. మోహిని, మోహిని, మ్మ్. ఇప్పుడు నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తాను. ఏంటి సిరి, అన్నయ్య ఇలా కూడా చేస్తాడని ఆలోచిస్తున్నావా? నేను ఆలోచించేది అన్నయ్య గురించి కాదు, నీ గురించి వదినా. నా గురించా? అవును. మోహిని వదిన ఉన్నప్పుడు ఎంత ప్రేమించాడో, వదిన చనిపోయిన తర్వాత కూడా అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అన్నయ్య మనసులో వదిన తప్ప ఇంకెవరూ లేరు, ఇంకెవరూ రారు. అవును, నేననేది అన్నయ్య మనసులో నీకు కూడా స్థానం లేదు అని. కేవలం అమ్మ కోసమే అన్నయ్య పెళ్లి చేసుకుంటున్నాడు, ఇష్టపడి కాదు. కానీ నేను ఖచ్చితంగా ఒకటి చెప్పగలను, నీలా ప్రేమించే భార్య మాత్రం అన్నయ్యకి దొరకదు. అన్నయ్య నీతో పెళ్లికి ఒప్పుకోకపోతే, అన్నయ్యని చూడకుండా జీవితాంతం ఉండాల్సి వస్తే, నా మాట విని అన్నయ్యని మర్చిపో. అన్నయ్య నీతో పెళ్లికి ఒప్పుకోకపోతే, అన్నయ్యని చూడకుండా జీవితాంతం ఉండాల్సి వస్తే, బాబా, నువ్వే నా ప్రపంచమని బతికాను. నువ్వు నాకు దక్కవన్న మాట కూడా సహించలేను. అలాంటిది ఒకవేళ అదే నిజమైతే నేను భరించలేను బాబా. అందుకే నీ నుంచి, ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను బాబా. నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు. వదలక్క, అక్క, నన్ను చావనివ్వు. అక్క, నన్ను వెళ్ళనివ్వు, నన్ను చావనివ్వు. నన్ను చావనివ్వక్క, నాకు బతకాలని లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి బావే నా భర్త అని ఊహించుకొని బతికాను. చివరికి అది ఊహే అనిపిస్తోంది. ఇన్నాళ్ళు భ్రమలో బతికాను అనిపిస్తోంది. నా ఆశ, శ్వాస, ధ్యాస అన్నీ వాసు బావే. కానీ ఈ రోజు నుంచి అవన్నీ ఒట్టి ఆశని మాత్రమే నాకు అర్థమైంది. బావలేని జీవితాన్ని నేను ఊహించుకోలేనక్క. దయచేసి నన్ను వదిలిపెట్టక్క, నన్ను చావని. నువ్వే చెప్పక్క, నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి?
వెన్నెల, నీ సమస్యకి చావు పరిష్కారం కాదు. అసలు అసలు ఇది సమస్యే కాదు. అనవసరంగా ఏదో ఊహించుకొని భయపడుతున్నావు. ఈ మాత్రం దాన్ని చావాలని కూడా మూర్ఖత్వం. నీ మనసులో బాగున్నాడు, కానీ బావ మనసులో నువ్వు ఉన్నావో లేదో కూడా నీకు తెలియదు. ఒకవేళ బావ మనసులో నువ్వు లేకపోతే బావ మనసులో ఎలా స్థానం సంపాదించుకోవాలో ఆలోచించాలి, కానీ ఇలా చనిపోవడానికి కూడా కరెక్ట్ కాదు లేదా? నీ ప్రేమని పోరాడి దక్కించుకోవాలి, కానీ ఇలా పెరిగిదాకా ప్రాణం తీసుకోకూడదు. నువ్వు చనిపోతే నీ ప్రేమ కూడా పక్కకి అర్థం లేకుండా పోతుంది. నేను నీకు మాటిస్తున్నాను వెన్నెల, మాటిస్తున్నాను. నీ ఊహని బావతో నువ్వు కథకాలని నేను నిజం చేస్తాను. నీ ఆశని అయ్యాన్ని కాను. ఈ ప్రపంచమంతా ఏకమైనా నీ పెళ్లి వాస్తవంలోనే జరిపిస్తాను. ఈ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ప్రమాణం చేసి చెప్తున్నాను. అక్క, నేను ఎంతలా ప్రేమించాను బావకు అర్థం కాలేదేమో, కానీ నీకు అర్థమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందక్క. నువ్వు చనిపోయి ఒక ఆశయం కోసం ఆత్మగా మారావు. అది నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించక్క. అక్క, ఆ డైరీలో ఏముందో తెలుసుకుంటాను. నీ ఆశయాన్ని నేను నెరవేరుస్తానక్క. నీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. పిన్ని, పిన్ని, పిన్ని. ఏమైంది వాసు? ఎందుకు ఎందుకు పిన్ని ఇలా చేశావు? ఏం చేశాను వాసు? నన్నెందుకు మోసం చేశారు పిన్ని? నేను మోసం చేశానా? అది నిన్ను. ఏమంటున్నావు వాసు? ఇంకా ఎందుకు నటిస్తారు పిన్ని? నేను మోసపోయాను అన్న బాధ కన్నా మీరు నన్ను మోసం చేశారన్న బాధే నన్ను ఎక్కువ బాధ పెట్టింది. ఇదంతా చేసింది ఆస్తి కోసమా? ఒక్క మాట అడుగుంటే నేనే ఇచ్చేవాడిని కదా. ఇన్నాళ్ళు మీరు నా మీద చూపించింది ప్రేమ అనుకుని మురిసిపోయాను, కానీ అదంతా నాటకం అని తెలుసుకోలేకపోయాను. నాన్న వాసు, నీ మీద చూపించే నా ప్రేమ అబద్ధమా? ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నావు? నీకోసం ఎంత చేశాను, అవన్నీ మర్చిపోయావా?
నా కన్న పిల్లల్ని కొట్టాను, తిట్టాను. ఏ రోజైనా నిన్ను పల్లెత్తి మాట అన్నానా? నువ్వేం చేసినా సరే అన్నాను. చూసావా ఇంద్రాణి, వాసుని నేను మోసం చేశానా? ఇంకా చాలు పిన్ని, చాలు. దయచేసి నటించకండి. నేను అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాను. పిన్ని, మీరు కాబట్టి వదిలేస్తున్నాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అక్క 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 అత్తయ్య, ఏమైంది? అత్తయ్య, కూర్చోబెట్టండి. ఇలా రండి. కూర్చోబెట్టండి. ఏమైందక్క? ఏమైంది? అత్తయ్య, ఇది కల మాత్రమే. నువ్వింక ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జరగబోయేది ఇదే. ఇన్నాళ్ళు మనకున్న అతిపెద్ద సమస్య వెన్నెల అనుకున్నా, కాని దానికి మించి మోహిని ఉంది. వీటన్నింటినీ మించి ఇంకొక ప్రమాదం ఉంది. మీ మీద వాసుకి అనుమానం రావడం. ఎప్పుడో మర్చిపోయిన తన తల్లి తనకి ఈ రోజు గుర్తొచ్చిందంటే నీకొచ్చిన కల నిజమయ్యేలా ఉందత్తయ్య. చూడు శ్వేత, నిజాల్నే మార్చేసే నేను కలని మార్చలేనా? వాసు నా చేతిలోంచి జారిపోకుండా ఉండాలంటే ముందు వాసుని నీ చేతిలో పెట్టాలి. అంటే ఇప్పుడు మనం చెయ్యాల్సింది ప్లాన్ బి. వెన్నెలని ఇంటికి రాకుండా చేయడం కాదు, ప్లాన్ సి. నీకు వాసుకి పెళ్లి జరగాలి. దానికి ముహూర్తం రేపే.